గ్రూప్ కెపాసిటర్లు, అవసరమైన కెపాసిటీ మరియు వోల్టేజింగ్. అందరికీ నమస్కారం. ఈ వీడియో సెషన్లో అవసరమైన సామర్థ్యం మరియు వోల్టేజ్ రేటింగ్ కోసం కెపాసిటర్లను సమూహపరుద్దాం. లక్ష్యం: ఈ వీడియో చివరిలో మీరు కెపాసిటర్లను కనెక్ట్ చేయగలరు. సిరీస్ మరియు సమాంతరంగా, సిరీస్ మరియు సమాంతర కలయికలు. కెపాసిటర్ల సిరీస్ కనెక్షన్ గురించి చర్చిద్దాం. కెపాసిటర్లు ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ అయినప్పుడు దానిని సిరీస్ సర్క్యూట్ అంటారు. ఇచ్చిన సర్క్యూట్ కెపాసిటర్లో దాని యొక్క కుడి చేతి ప్లేట్ అయిన C1 అనేది ఎడమ చేతి ప్లేట్కు కనెక్ట్ చేయబడింది మరియు C2 దీని కుడి చేతి ప్లేట్ మూడవ కెపాసిటర్ C3 యొక్క ఎడమ చేతి ప్లేట్కు కనెక్ట్ చేయబడింది. ధ్రువణ కెపాసిటర్ విషయంలో ఇది సరైన ధ్రువతతో సరిగ్గా కనెక్ట్ చేయబడాలి. C2 యొక్క సానుకూల టెర్మినల్కు కనెక్ట్ చేయబడిన C1 యొక్క ప్రతికూల టెర్మినల్ C3 యొక్క సానుకూల టెర్మినల్కు కనెక్ట్ చేయబడిన C2 యొక్క ప్రతికూల టెర్మినల్ మరియు అందువలన నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్ల విషయంలో ఈ కెపాసిటర్ నుండి మీరు ఏ వైపైనా సిరీస్ కనెక్ట్ చేయవచ్చు. మేము ఇంతకుముందు చర్చించినట్లుగా సిరీస్ సర్క్యూట్ రెండిట్లో అలాగే ఉంటుంది. అయితే సిరీస్ కనెక్ట్ చేయబడిన కెపాసిటర్ క్యూలో ఛార్జ్ చేయండి అలాగే ఉంటుంది. ఫారడే అనేది కెపాసిటెన్స్లో చాలా పెద్ద యూనిట్. ఎలక్ట్రానిక్ మరియు ఎలక్ట్రికల్ పరికరాలలో ఫారడే విలువలతో కూడిన కెపాసిటర్లు ఉపయోగించబడవు. చాలా కెపాసిటర్లు సాధారణంగా మైక్రోఫారడ్ MF, మైక్రోఫారడ్స్ MF మరియు నానోఫారడ్స్ NFలో రేట్ చేయబడతాయి. 1 మైక్రోఫారడ్ = 10⁻³ ఫారడ్ = 0.001 F. 1 మైక్రోఫారడ్ = 10⁻⁻6 F = 0.00001 F. 1 nanofarad = 10⁻⁹ F = 0.000000001 F. దీన్ని ఆచరణలో పెడదాం. C మరియు C2 అనే రెండు కెపాసిటర్ విలువలు వరుసగా 2 మరియు 4 మైక్రోఫార్డ్లు ఉండనివ్వండి. వాటిని సిరీస్కి కనెక్ట్ చేయండి. సిరీస్ కనెక్ట్ చేయబడిన కెపాసిటర్సు సమానమైన కెపాసిటర్ను కనుగొనడానికి ఫార్ములాలోని విలువలను ప్రత్యామ్నాయం చేయండి. C = 1/1/C1 + 1/C2. C = 1/1/2 + 1/4. మొత్తం లేదా సమానమైన కెపాసిటెన్స్ సుమారు 1.33 మైక్రోఫారడ్స్కు సమానం అని మనం పొందుతాము. ఇప్పుడు AC వోల్టేజ్ సోర్స్ని 230 వోల్ట్లు 50 Hz సర్క్యూట్కు కనెక్ట్ చేయండి. కదిలే ఐరన్ అమ్మీటర్ 0 నుండి 1 amps మరియు యాన్ స్విచ్ S అన్ని సర్క్యూట్స్తో ఉంటాయి. అన్ని సిరీస్ మరియు సర్క్యూట్లతో ఉంటాయి. కెపాసిటర్లు C1 మరియు Cతో సమాంతరంగా V1 మరియు V2 వద్ద ఒక్కొక్కటి 10 వోల్ట్లను కొలవడానికి సరిపోయేంత 0 నుండి 300 వోల్ట్ వరకు కదిలే ఐరన్ వోల్ట్ మీటర్లను కనెక్ట్ చేయండి. స్విచ్ Sని మూసేయండి. అమ్మీటర్ మరియు వోల్ట్ మీటర్లను టేబుల్లో ఇచ్చిన విధంగా ఉపయోగించండి. కెపాసిటర్లు C1 మరియు C2లను టేబుల్లో ఇచ్చిన విధంగా విభిన్న విలువలతో భర్తీ చేయండి మరియు వాటిని అనుసరించడం ద్వారా వాటిని ధృవీకరించండి. ఫార్ములా ఉపయోగించి కెపాసిటివ్ రియాక్టెన్స్ XCని లెక్కించండి. XC = 1/2πfC. π కోసం 3.14, F కోసం 50 మేము పౌనఃపున్యాన్ని 50 Hz కొలిచినట్లు మరియు C కోసం 6 మైక్రోఫారడ్స్ ప్రత్యామ్నాయాలను చేయండి. కాబట్టి మనకు కెపాసిటెన్స్ మరియు రియాక్టెన్స్ లభిస్తాయి. XC = 2394 ఓంలు. సూత్రాన్ని ఉపయోగించి
కరెంట్ని లెక్కించండి. I is equal to V by XC. I is equal to 240 by 2394. మనకు 0.1 amps లేదా 100 మిల్లీ ఆంప్స్ కరెంట్ వస్తుంది. ఫార్ములా నుండి C1 మరియు C2 అంతటా కనిపించే వోల్టేజ్ V1 మరియు V2ని లెక్కించండి. V is equal to I into XC. అదేవిధంగా V1 is equal to I into XC1. V2 is equal to I into XC2. మనకు లభించే విలువలను భర్తీ చేయడం. V1 is equal to 0.1 into 1592. V1 is equal to 1592 వోల్టులు. V2 is equal to 0.1 into 796. V2 is equal to 79.6 వోల్ట్లు. మీరు V1 మరియు V2ని జోడించినప్పుడు మీరు 239 వోల్టులను పొందుతారు. ఇది 240 వోల్ట్లు ఇన్పుట్ వోల్టేజ్కు దాదాపుగా సమానంగా ఉంటుంది. లెక్కించిన విలువలు కొలిచిన విలువలకు సమానంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. సమాంతర సర్క్యూట్లను చర్చిద్దాం. కెపాసిటర్ సమాంతరలో కనెక్షన్లను చేయడానికి కెపాసిటర్ యొక్క ఒక చివరను మరియు మరొక చివరను కలిపి కనెక్ట్ చేయండి. ఇది పోలరైజ్డ్ కెపాసిటర్ అయితే కెపాసిటర్ల యొక్క అన్ని పాజిటివ్ టెర్మినల్ మరియు కెపాసిటర్ల యొక్క అన్ని నెగటివ్ టెర్మినల్స్ కలిపి కనెక్ట్ చేయండి. కెపాసిటర్ పోలారిటీలో తప్పుగా కనెక్ట్ చేయబడలేదని నిర్ధారించుకోండి. నాన్ పోలరైజ్డ్ బ్యాటరీ విషయంలో మీరు ఏవైనా రెండు వైపులా ఒకదానితో ఒకటి మరియు మరోవైపుకు ధృవతన లేనందున వాటిని కనెక్ట్ చేయవచ్చు. రెండు కెపాసిటర్లు C1 మరియు C2 సమాంతరంగా కనెక్ట్ చేయండి. సమాంతరంగా కనెక్ట్ చేయబడిన కెపాసిటర్లలో మొత్తం లేదా సమానమైనటువంటి కెపాసిటర్ సూత్రాన్ని ఉపయోగించి లెక్కించవచ్చు. C is equal to C1 plus C2. కేవలం సమాంతరంగా కనెక్ట్ చేయబడిన అన్ని కెపాసిటర్ విలువలను జోడించండి. C1 మరియు C2 యొక్క కెపాసిటర్ విలువలు వరుసగా 2 మరియు 4 మైక్రోఫారడ్ ఉండనివ్వండి. ఈ సర్క్యూట్ కోసం మొత్తం కెపాసిటెన్స్ 6 మైక్రోఫారడ్స్. స్విచ్ ఎస్తో సర్క్యూట్ 50కు హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో AC 230 వోల్ట్ మూలాన్ని కనెక్ట్ చేయండి. వోల్టేజ్ మూలం మరియు కెపాసిటర్ సర్క్యూట్ మధ్య శ్రేణిలో 0 నుండి 1 ఆంపియర్ వరకు కదిలే ఐరన్ అమ్మీటర్కు కనెక్ట్ చేయండి. కెపాసిటర్ యొక్క సర్క్యూట్ అంతటా 0 నుండి 300 వోల్ట్ వరకు కదిలేటటువంటి ఐరన్ వోల్ట్ మీటర్ను కనెక్ట్ చేయండి. స్విచ్ ఎస్ను మూసివేయండి. కెపాసిటర్లు C1 మరియు C2లను టేబుల్లో ఇచ్చిన విధంగా విభిన్న విలువలతో భర్తీ చేయండి మరియు వాటిని అనుసరించడం ద్వారా వాటిని ధృవీకరించండి. లెక్కించిన విలువలతో కొలిచిన విలువలను ధృవీకరిద్దాం. కొలిచిన విలువలతో లెక్కించిన విలువలను ధృవీకరించండి. ఫార్ములా ఉపయోగించి కెపాసిటివ్ రియాక్టెన్స్ XCని లెక్కించండి. ఫార్ములా ఉపయోగిస్తూ XC is equal to 1 divided by 2 into 3.14 into 50 into 6 into 10 raised to the power of -6. XC is equal to 530 వోల్ట్. సూత్రాన్ని ఉపయోగించి కరెంట్ను లెక్కించండి. I is equal to V by XC. I is equal to 240 by 530. మనం దాని నుండి 0.45 ఆంప్స్ లేదా 450 మిల్లీఆంపియర్స్గా పొందుతాము. కొలిచిన విలువతో లెక్కించిన విలువను ధృవీకరించండి. దీని నుండి కెపాసిటర్లు సిరీస్ అనుసంధానించబడినప్పుడు ప్రతిచర్య పెరుగుతుంది కాబట్టి కరెంటు తగ్గుతుంది. సమాంతరంగా ప్రతిచర్య తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రస్తుత విలువ పెరుగుతుంది. సిరీస్ మరియు సమాంతర సర్క్యూట్ల కలయికలో కెపాసిటర్ల సమూహాన్ని చర్చిద్దాం.
C1, C2 మరియు C3 అనే 3 కెపాసిటర్లను తీసుకోండి మరియు వాటి విలువలు వరుసగా 2, 4 మరియు 6 మైక్రోఫారడే ఉండనివ్వండి. కెపాసిటర్లు C2 మరియు C3లను సమాంతరంగా కనెక్ట్ చేయండి. సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా కెపాసిటర్ C1ని కెపాసిటర్లు C2 మరియు C3కి కనెక్ట్ చేయండి. కింది విధంగా సూత్రాలను ఉపయోగించి మొత్తం కెపాసిటర్ని లెక్కించండి. కెపాసిటర్లు C2 మరియు C3 సమాంతరంగా కనెక్ట్ చేయబడినందున వాటి విలువను జోడించండి. 4 + 6 = 10 మైక్రోఫారడ్స్. ఇప్పుడు సర్క్యూట్లో 2 కెపాసిటర్లు 2 మరియు 10 మైక్రోఫారడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫార్ములాలోని విలువలను ప్రత్యామ్నాయం చేయండి. C = 1/1/C1 + 1/C2. అవి సిరీస్ని కనెక్ట్ చేయబడినందున C = 1/1/2 + 1/10. అప్పుడు మొత్తం కెపాసిటెన్స్ విలువ 1.66 మైక్రోఫారడ్. ఇప్పుడు ఏసీ వోల్టేజ్ మూలాన్ని 230 వోల్ట్లు 50 హెర్ట్జ్ సర్క్యూట్కు కనెక్ట్ చేయండి. కదిలే ఐరన్ అమ్మీటర్ 0 నుండి 1 amps మరియు స్విచ్ ఆన్ ఆఫ్ అన్ని సర్క్యూట్స్తో ఉంటాయి. సర్క్యూట్స్ అన్ని సమాంతరంగా వోల్ట్మీటర్ V 0 నుండి 300 వోల్ట్లను కనెక్ట్ చేయండి. 0 నుండి 300 వోల్ట్ వరకు ఉండే మరో 2 కదిలే ఐరన్ వోల్ట్ మీటర్లను V1, V2ను కనెక్ట్ చేయండి. సర్క్యూట్ స్పిన్లో విధంగా V1 C1కి సమాంతరంగా ఉంటుంది మరియు V2 C2 మరియు C3లకు సమాంతరంగా ఉంటుంది. స్విచ్ Sని మూసివేయడం ద్వారా సర్క్యూట్స్ని శక్తివంతం చేయండి. పట్టికలో అమ్మీటర్ మరియు వోల్ట్మీటర్ రీడింగ్లను గమనించండి. కెపాసిటర్ రియాక్టెన్స్ XC విలువను లెక్కించండి. XC = 1/2πfC. మనము ఇప్పటికీ మొత్తం కెపాసిటెన్స్ 1.66 మైక్రోఫారడ్ లెక్కించినందున పైకి 3.14 ఫ్రీక్వెన్సీకి 50 హెర్ట్జ్ మరియు 1.66 మైక్రోఫారడ్స్ ప్రత్యామ్నాయం చేయండి. కాబట్టి మనకు కెపాసిటెన్స్ రియాక్టెన్స్ ఉన్నాయి. XC = 1918 ఓంలు. సూత్రాన్ని ఉపయోగించి కరెంట్ను లెక్కించండి. I = V/XC. I = 240/1918. మనకు 0.125 amps లేదా 125 mA కరెంట్ వస్తుంది. ఫార్ములా నుండి C1 అంతటా V1 మరియు C2 మరియు C3 అంతటా V2 వోల్టేజ్ ఎక్కించండి. దాని యొక్క ఫార్ములా V = I × XC. అదేవిధంగా V1 = I × XC1. V2 = I × XC2. XC1 = 1/2 × π × f × C. XC1 = 1/2 × 3.14 × 50 × 2 × 10⁶. XC1 = 1592 ఓంలు. XC2 = 1/2 × π × f × C. XC2 = 1/2 × 3.14 × 50 × 10 × 10⁻⁻⁶. XC1 = 318 ohms. V1 = I × XC1. V1 = 0.125 × 1592. V1 = 199 volts. V2 = 1 × XC2. V2 = 0.125 × 318. V2 = 39.5 volt. మీరు V1 మరియు V2ను జోడించినప్పుడు మీరు 239 వోల్ట్లను పొందుతారు. ఇది
ఇన్పుట్ వోల్టేజ్కి దాదాపుగా సమానంగా ఉంటుంది. లెక్కించిన విలువలు కొలిచిన విలువలకు దాదాపుగా సమానంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. ఈ వీడియో నుండి మీరు కెపాసిటర్లను సిరీస్ మరియు అవసరాలకు అనుగుణంగా సమాంతరంగా కనెక్ట్ చేయగలరని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. శుభదినం.